గవర్నమెంట్ ఏదైనా ఉండి మనకు అనవసరం. గత 5 సంవత్సరాల క్రితం అయితే ఒక సామాన్యుడు ప్రతి వ్యక్తి కష్టపడే ప్రతి వ్యక్తి సాయంత్రానికి క్వార్టర్ 90 తాగుతాడు. అది కామన్ అయిపోయిందండి. గవర్నమెంట్ ఏంటంటే అమ్మకుండా ఉంటే తాగడు ఇవ్వడం, అమ్ముతున్నాడు కాబట్టి ఏదో ఒకటి తాగాలనే ఉద్దేశంతో తాగుతుంటాడు. అంతకుముందు 60 రూపాయలు ఉండేది క్వార్టర్, ఇవాళ 130 రూపాయలు 140 రూపాయలు. అసలు ఏ ముందు అమ్ముతున్నాడు అడిగేదాడు 100 రూపాయల పైన. అంటే రోజుకి కామన్ పీపుల్ రోజుకి క్వార్టర్ ముందు తాగుతాడు. అంటే రోజుకి కామన్ పీపుల్ దగ్గర 60 రూపాయలు 70 రూపాయలు దింగేస్తున్నాడు అదనంగా. అదే స్పిరిట్ అదే ముందు, అంతకన్నా ఘోరం. అసలు ఇది ఏముంది, అసలు తాగితే ఇప్పుడు తాగే ముందు కూసేపటికి అసలు ఉంటుందో ఉండదో తెలియదు అడిగిన. దానివల్ల బలం కూడా రాదు, కాకపోతే ఆడి మైండ్ ఫ్రెష్ అవ్వడానికి తాగుతాడు అంతే తప్ప. అట్లా 60 రూపాయలు వేసుకోండి, ఒక కామన్ పీపుల్ దగ్గర 60 రూపాయలు రోజుకి 60 రూపాయలు వేసుకున్నా 2000 రూపాయలు నెలకు వచ్చేవాడికి వస్తుంది తేడా వేరియేషన్. అంటే 12 నెలలు 24,000 అంటే 25,000 దింగేస్తున్నాడు. ఆడు 15,000 వేసేది 25,000 అదనంగా దింగి, అంటే ఈ దగ్గరే కామన్ పీపుల్ దగ్గరే 15,000 అదనంగా దింగేస్తున్నాడు. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఐటమ్స్లో కూడా ప్రతి దాంట్లో కూడా అదనంగా తెలవని కాకుండా తీసేస్తున్నాడు. మేమేదో ఇస్తున్నాం అంటే ఏమి ఇచ్చింది ఏమీ లేదు కదా. ఇది ఇప్పుడు డెవలప్మెంట్ సంక్షేమం అభివృద్ధి అనేది సమానంగా ఉండాలి. సంక్షేమ పథకాలు ఇస్తున్నా అంటున్నాడు కానీ అసలు రోడ్ల వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అసలు ఏమీ లేదు, సున్నా. అసలు వాళ్ళు పోసిన ఒక గజం పోసిన బాపలేదు గ్రామంలో. కాకపోతే ఏంటంటే ఇంకా జనం ఏంటంటే మాకు ఆడెంత దిగితే మాకు అనవసరం, మాకేదో 10,000 ఇస్తున్నాడు 5,000 ఇస్తున్నాడు కానీ ఈ తృప్తి పడుతున్నారు. కానీ మనకు అతను గవర్నమెంట్ యొక్క సరైన ఇన్స్ట్రక్షన్ చేసి సరిగ్గా పరిపాలిస్తే మన పిల్లల చదువులు బాగుండి, పిల్లల భవిష్యత్తు బాగుండి, పిల్లలు ఏదైనా ఆర్థికంగా ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటే మనం ఆర్థికంగా స్థిరపడతాం అన్న ఆలోచన ఏ పీపుల్కి లేదు. అసలు ఈ గవర్నమెంట్లో బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన బాధ్యత లేదు. చదువుకుంటున్నారు, వాళ్ళు ఖాళీకి తిరుగుతున్నారు, ఆడే దురలవాట్లు కలపడం, ముందుకి గంజాయికి బానిస అయిపోతుంది. బానిస అయిపోయిన తర్వాత కోడి పందాలు. ఇప్పుడు ఒక్కొక్క గ్రామంలో దగ్గర 40-50 మంది కుర్రోళ్ళు ఖాళీగా ఉంటున్నారనమాట. పెళ్ళిళ్ళు కాకుండా ఏంటంటే ఎవరైనా పెళ్లి చేయాలంటే ఎవరైనా పిల్లని ఇవ్వాలంటే ఆడు ఏదైనా ఉద్యోగం చేస్తే నాకు పిల్లనిచ్చేది. వీడు ఖాళీ తిరుగుతున్నాడు, కోడి పందాలు అవుతున్నాడు, గంజా తాగుతున్నాడు, గాలి తిరుగుతున్నాడు, ఎవడు పిల్లనిస్తాడు. అలాంటి పరిస్థితి ప్రతి గ్రామాల్లో ఉన్నాయి. ఈడేం చేస్తున్నాడు, ఖాళీగా ఉంటున్నాడు కాబట్టి ఏ దొంగతనాలుగో లేకపోతే బిందులు దెంగ, చెంబులు దెంగ, మా ఊళ్ళో అయితే పనుల దెంగ, కోళ్ళ దెంగ, కుక్కల దెంగ సరిపోతుంది. టౌన్లో అయితే చైనుల దెంగ, బైకుల దెంగ. ఇట్లా ప్రతి వ్యవస్థలో కూడా సోమవారపోతనమును నిర్లక్ష్య ధోరణి ఏర్పడిపోయింది జనాలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.